దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు జనవరి 24వ తేదీ తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ ఏకీభవిస్తూ పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. స్విట్జర్లాండ్ దేశంలో 1567వ సంవత్సరంలో జన్మించినటువంటి ఈ పునీతుడు 1622వ సంవత్సరం వరకు జీవించారు. ఈయన జీవించినటువంటి సుమాతృక జీవితాన్ని చూచి, దీనమైనటువంటి ప్రేమ సేవా పూరిత జీవితాన్ని చూచి పునీత ఫ్రాన్సిస్ వారే ఇంత మంచివారైతే ఇక భగవంతుడు ఎంత మంచివారు అని ప్రజలు చెప్పుకునేవారట. అటువంటి గొప్ప మహనీయుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధుత్వము దయాకనికరముల నిలయులు పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారు. ఫ్రాన్సిస్ గారే ఇంత మంచివారైతే ఇక దేవుడెంత మంచివారు అని వీరిని గురించి తెలిసిన ప్రజలు అనుకునేవారు. వారొక గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శి. లెక్కలేనన్ని ఆధ్యాత్మిక ఉత్తరాలు రాశారు. వాటి ద్వారా సాధారణ మనుష్యులు తమ జీవిత విధులు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక జీవితం జీవించటం గురించి బోధించారు. వారి 20,000 లేఖలు ఇప్పటికీ ఉన్నాయి. జీవితంలో ఎదురైన శోధనలను, శ్రమలను తట్టుకుని తమ ఆత్మను ప్రశాంతంగా, స్వచ్ఛంగా నిలుపుకున్నారు. తనను కోరిన వారికి కూడా అదే హృదయ శాంతిని ప్రసాదిస్తున్నారు. జీవితంలో ఎదురవుతున్న సంఘటనలను బట్టి దైవచిత్తాన్ని కనుగొని అందుకు తగ్గట్టు తనను తాను ప్రేమతో దైవచిత్తానికి లోబడటమే తన జీవిత రహస్యంగా వెలుగుచ్చారు. ఓ ప్రభు, మీరు కోరుకున్న విధంగా నేను ఉండదలచాను అని మీ హృదయాంతరంగంలో మెల్లగా, నెమ్మదిగా, ఆశతో అడగాలి అంటున్నారు. పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారు స్విట్జర్లాండ్ దేశంలో అన్నెస్సీ పట్టణంలో 1567 ఆగస్టు 21న జన్మించారు. తండ్రి ఫ్రాన్సిస్ ప్రభువు, తల్లి రాణి ఫ్రాన్సిస్ దె బోయిసి. ఈ రాజకుటుంబానికి కలిగిన 6 మగపిల్లలు, 7 ఆడపిల్లలలో పునీత ఫ్రాన్సిస్ గారు మొదటి సంతానం. వారికి తోరెన్స్ గురుమండల గుడిలో జ్ఞానస్నానం ఇవ్వబడింది. ఫ్రాన్సిస్ బోనవెంతూర్ అని నామకరణం ఇవ్వబడింది. ఈ పేరులో పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి సభలోని 2 ప్రముఖుల పేర్లు ఇమిడి ఉన్నాయి. వారు పుట్టిన గదికి పునీత ఫ్రాన్సిస్ గది అని పిలువబడుతోంది. ఈ గదిలో అసిసి ఫ్రాన్సిస్ వారు పక్షులకు బోధిస్తున్న సుందర దృశ్యం చిత్రింపబడి ఉంది. ఈ పునీతుని నుండే వారు ఉత్తేజం, అగణిత ఆధ్యాత్మిక లేఖలు వ్రాసి ఉండవచ్చు. ఈ ఫ్రాన్సిస్ గారు బాల్యం నుండే ధార్మిక, మత విషయాల పట్ల ఆసక్తి కనపరిచారు. గురుత్వ
వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులయ్యారు. వారి 8వ ఏట తొలి దివ్య సత్ప్రసాదం, భద్రమైన అభ్యంగం పొందారు. సమాజంలో గొప్ప అంతస్తులో నిలబెట్టాలని వీరి తండ్రి కోరిక. అందుకే వారిని ఉన్నత పాఠశాల విద్యానంతరం తమ 14వ ఏట 1580లో ఫ్రాన్స్లోని ప్యారిస్ విశ్వవిద్యాలయంలో చేర్పించారు. ఇక్కడ వారు తర్క, తాత్విక, వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేశారు. పిమ్మట ఇటలీలో న్యాయశాస్త్రంలో డాక్టరేటును స్వీకరించి తన కుటుంబానికి గర్వకారణమయ్యారు. తరువాత లోరెటోకు తీర్థయాత్రకు వెళ్ళి రోమ్లో కొద్ది కాలం ఉండి ఇంటికి వచ్చారు. అనంతరం వారి తండ్రి వారికి వివాహం చేయాలని ఒక అందాల వనితను ఎంపిక చేశారు. కానీ ఫ్రాన్సిస్ గారు తన జీవిత ధ్యేయాన్ని ఆమెకు తెలిపి ప్రక్కకు వెళ్ళేలా చేశారు. పునీత ఫ్రాన్సిస్ గారు తన 20వ ఏట తానొక గురువు కాదలిచినట్లు తన నిశ్చయాన్ని తన తల్లికి, తన బంధువు క్యానన్ లూయిస్ గారికి ఎరిగించారు. తండ్రికి ఎలా తెలపాలో తెలియలేదు. అన్నెసీ కెథెడ్రల్ నుండి పిలుపు వచ్చింది. వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతలో స్థానిక గురు మఠాధిపతి అకస్మాత్తుగా మరణించారు. ఆ పదవిని చేపట్టవలసిందిగా బిషప్ క్లౌడ్ దే గ్రానియర్ గారు ఫ్రాన్సిస్ గారిని నియామకం చేశారు. ఆ విషయాన్ని వారి తండ్రికి తెలిపి ఒప్పించారు. ఆ మరుక్షణమే ఫ్రాన్సిస్ గారు తమ తల్లిగారు రహస్యంగా వారి కోసం కుట్టిన గురు అంగీని ధరించి తమ నియామకంలో ప్రవేశించారు. 1593 డిసెంబర్ 18న తమ 26వ ఏట ఒక గురువుగా పట్టాభిషిక్తులయ్యారు. యేసు తిరుహృదయ మాటు గురువుగా కీర్తించబడ్డారు. గొప్ప బోధకుడిగా మన్ననలను పొందారు. ఆ సమయంలో జెనీవా పీఠాధిపతులైన క్లౌడ్ దే గ్రానియర్ అన్నెస్సీ కెథెడ్రల్లోనే ఉన్నారు. ఎందుకంటే తమ పీఠంలోని క్రైస్తవులంతా శ్రీ సభాధిపత్యాన్ని విడిచిపెట్టి కాల్వనిస్టు, ప్రొటెస్టెంటు చేతుల్లోకి వెళ్ళిపోయారు. కథోలిక దేవాలయాలు మూతబడ్డాయి. గురువులు బహిష్కరించబడ్డారు. ఇట్టి పరిస్థితుల్లో పీఠాధిపతుల వారు ఫ్రాన్సిస్ వారినే నమ్ముకున్నారు. వారి గురించి ఈ యువ గురువు ఒకరోజు గుర్తింపబడిన ప్రసిద్ధ వ్యక్తి అవుతారు. శ్రీ సభలో ఒక ప్రధాన స్తంభం కాగలరు. ఇక్కడ నా తరువాతి పీఠాధిపతి అవుతారు అని దైవ ప్రేరణతో ప్రవచించారు కూడా. వారి కోరికపై మరియు సవోయి రాజు కోరికపై జెనీవా పీఠంలోని చాబ్లైస్ జిల్లాకు కొందరు మిషనరీలు వెళ్ళవలసి వచ్చింది. ప్రమాదకరమైన ఆ జిల్లాకు వెళ్ళి బోధించటానికి పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారు తమ సంసిద్ధతను తెలిపారు. అలాగే ఫ్రాన్సిస్ గారు తమ బంధువు క్యానన్ లూయిస్ గారితో కలిసి వెళ్ళి 1594 సెప్టెంబర్ 9న అలెంజెస్ రేవు పట్టణంలో మకాం పెట్టారు. ప్రతిరోజు ఉదయం ఫ్రాన్సిస్ గారు, లూయిస్ గారు తోనస్ పట్టణం వెళ్ళి ప్రజలతో సంభాషించారు. కాల్వినిస్టుల తప్పుడు బోధనలు ఖండించారు. ప్రేమ, పరిశుద్ధత సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమని నొక్కి చెప్పారు. కానీ ప్రొటెస్టెంట్ నాయకులకు భయపడి ప్రజలు ముందుకు రాలేదు. ఇట్టి దుస్థితిలో ఫ్రాన్సిస్ గారు కొన్ని ఆధ్యాత్మిక కరపత్రాలను వ్రాసి వాటి ప్రతులను ప్రతి ఇంటిలోని తలుపు గుండా జారవిడిచారు. ప్రజలకు కనువిప్పు కలిగింది. కేవలం 20 మంది మాత్రమే కథోలికులుగా మిగిలిన ఆ తోనస్ పట్టణం క్రమంగా కథోలిక సిద్ధాంతంలోకి మళ్ళింది. వారి మనస్సులను, హృదయాలను తమ ఓపిక, దయ, ఎడతెగని ప్రయత్నంతో జయించిన ఫ్రాన్సిస్ గారు ఇక తోనస్ పట్టణంలో మకాం పెట్టారు. ప్రజలను కథోలిక జీవన స్రవంతిలోనికి ఆహ్వానించి, రండి నా బిడ్డలారా రండి, నా బాహువులతో మిమ్ము ఆలింగనం చేసుకొనివ్వండి, నా హృదయములో మిమ్ము దాచుకోనివ్వండి, దైవం నేను మీకు సాయపడతాము అని ప్రోత్సహించారు. ధైర్యం నూరిపోశారు. 1602లో బిషప్ క్లౌడ్ దే గ్రానియర్ గారి మరణానంతరం జెనీవా పీఠంకు ఫ్రాన్సిస్ గారే బిషప్పుగా నియమితులయ్యారు. అన్నెసీ కెథెడ్రల్లో నివాసం పెట్టుకున్నారు. ఈ విధంగా క్లౌడ్ గారి ప్రవచనం నెరవేరింది. చాబ్లైస్ జిల్లాలో పూర్వంలోని 64 గురు మండలాలను తెరచి గురువులను, బోధకులను నియమించారు. శ్రీ సభను అమితంగా, అవిశ్రాంతంగా విస్తరింపచేసి అభివృద్ధిపరచారు. బిషప్ ఫ్రాన్సిస్ గారికి 1604లో పునీత జైన్ ఫ్రాన్సిస్ ది చాంటెల్ అను మహిళామణితో పరిచయం ఏర్పడింది.
ఆమె తమ 24వ ఏట భర్త మరణింపగా మఠవాస జీవితానికి ఆకర్షించబడి ఫ్రాన్సిస్ గారి ప్రోత్సాహంతో 1610లో విజిటేషన్ అనే సభను స్థాపించారు. వితంతువులు, అనాథ మరియు ఒంటరి స్త్రీలను ఆదుకోవటం ఈ సభ ఉద్దేశముగా ఉంది. 1621లో విచిత్రంగా బిషప్ ఫ్రాన్సిస్ గారికి సహాయక బిషపుగా వారి చిన్న తమ్ముడు జీన్ ఫ్రాంకోయిస్ డెసేల్స్ గారే నియమితులు కావటం విశేషం. వయోభారంలోని ఫ్రాన్సిస్ గారికి ఊరట లభించింది. ఇంతలో 13వ లూయిస్ గారు బిషప్ ఫ్రాన్సిస్ గారిని తమ సయోద్ రాజ్యం సందర్శించవలసిందిగా ఆహ్వానించారు. ఆహ్వానాన్ని మన్నించి ఫ్రాన్సిస్ గారు వెళ్ళారు. వారి పూజల్లో పాల్గొని సందేశాలు వినాలని ప్రజలు తండోపతండలుగా విచ్చేశారు. తిరుగు ప్రయాణంలో ఫ్రాన్సిస్ గారు లియోన్స్ పట్టణంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విజిటేషన్ సన్యాసుల మఠాశ్రయంలో తోటమాలి ఇంటిలో విడిది చేశారు. అక్కడ 1 మాసం పాటు మఠవాసినులకు తమ సందేశాలిచ్చారు. 1622 డిసెంబర్ 28న ప్రభు మీ చిత్తమే నెరవేరుగాక అంటూ అంతిమ సంస్కారాల నుండి తుది శ్వాస విడిచారు. 11వ భక్తినాథ పోపు గారు వీరిని శ్రీసభ పండితులుగాను లేఖకుల పాలక పునీతులుగాను నియమించి తమ కృతజ్ఞతలు చెల్లించారు. ప్రేమ కోసం ప్రతిదీ చేయి, ప్రేమకై ఆశించు, ప్రేమకై జీవించు అన్న ప్రేమ, మమత, మానవత్వం మూర్తీభవించిన మహామనిషి అని శ్లాఘించారు. ఫ్రాన్సిస్ అంటే స్వేచ్ఛ, ఉచితము, నిశ్చింత అని అర్థం. ఈ గొప్ప పునీతుని యొక్క వేడుదల ద్వారా వారి సుగుణాలు మనం కూడా పొందేటట్లుగా ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. కరుణాస్వరూపులైన ప్రేమగల పరిశుద్ధ తండ్రి, ఒక గొప్ప పునీతుడైనటువంటి పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారిని ఈరోజు మేము కొనియాడుటకు, వారి యొక్క దివ్య జీవితాన్ని సుమాతృకగా అనుసరించుటకు ఈరోజు కథోలిక తిరుసభలో ఒక గొప్ప మహనీయ పునీతునిగా ప్రసాదిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఎంతో సాధు స్వభావము కలిగి అందరినీ ఎంతో ప్రేమతో ఆప్యాయంగా పలకరించి తన యొక్క జీవితంలో ఎన్నో సుగుణాలతో జీవించినటువంటి పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారిని చూచి అలనాడు ప్రజలు ఏ విధముగా ఫ్రాన్సిస్ డిసేల్స్ గారే ఇంత మంచివారైతే ఇక భగవంతుడు ఎంత మంచివారు అని తనను చూచి ఏ విధముగా మిమ్ములను కీర్తించారో మా జీవితాలను చూచి కూడా మేము పనిచేసేటటువంటి ప్రాంతంలో, మా కుటుంబంలో, మా ఇరుగు పొరుగు వారు కూడా మా జీవితాన్ని చూచి మిమ్ములను కీర్తించేటటువంటి బిడ్డలుగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించమని, ఈ గొప్ప మహనీయుడు చేసినటువంటి మంచి పనులను మేము కూడా అనుదినము చేస్తూ మీకింకా దగ్గరగా అయ్యేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్.